అందరికీ నమస్కారం అండి. ఇవాల్టితో నా ఛానల్ 'దివ్య చెప్తున్న కథలు' 600 సబ్స్క్రైబర్ల మైలురాయిని దాటేసింది. నాకు చాలా చాలా హ్యాపీగా ఉందండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్‌కి పేరు పేరున నా ధన్యవాదాలు. నా ఛానల్‌లో కథలు నచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇంకా నన్ను సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తారని, మీ లైక్స్ అండ్ కమెంట్స్ ద్వారా నాకు ప్రోత్సాహం తెలియజేస్తారని ఆశిస్తూ ఇవాల్టి కథలోకి వెళ్ళిపోదాం. విజయ మనసంతా అతలాకుతలంగా ఉంది. పరిపరి విధాలుగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మనసు మాత్రం దగదగ మెరిసే ఆ రాణి హారం చుట్టే తిరుగుతూ ఉంది. అంత అందమైన హారం వేసుకున్న భాను ఎంత అదృష్టవంతురాలో అని వాపోతోంది మనసు. ఉదయం తను అత్తగారి కోసం మందులు తేవడానికి మందుల షాప్కు వెళ్తుంటే అప్పుడే వచ్చింది దగదగ మెరుస్తూ కొత్త స్విఫ్ట్ కారులో. ఆ కారులో నుంచి దిగి వస్తున్న భానుని చూసి విజయ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. ముఖ్యంగా భాను మెడలో ఉన్న హారంపైనే కళ్ళు అతుక్కుపోయాయి. విజయ, భాను చిన్ననాటి స్నేహితులు. ఒకే తరగతిలో చదువుకునేవారు. విజయ్ ఎప్పుడూ క్లాస్ ఫస్ట్గా నిలిచేది. భాను ఏదో అత్యవసర మార్కులతో పాస్ అవుతూ ఉండేది. పై చదువులు చదివాక ఇద్దరూ ఉద్యోగాల్లో చేరారు. కానీ పెళ్లైన తర్వాత విజయ ఉద్యోగంలో కొనసాగలేకపోయింది. విజయ ఒక సగటు గృహిణి. భర్త తెచ్చే సంపాదనతో గుట్టుగా సంసారం నడిపే మంచి భార్య. అత్తమామలకు సేవ చేస్తూ భర్త పిల్లలతో సంతోషంగా గడపటంలో సిద్ధహస్తురాలు. అసంతృప్తి, అత్యాశ అంటే తెలియని ఉత్తమురాలు. కాని ఎప్పుడో విడిపోయిన తన చిన్ననాటి స్నేహితురాలి వైభవాన్ని చూసి విజయ మనసు కలత చెందింది. ఇద్దరు స్నేహితురాళ్ళు కాసేపు మాట్లాడుకొని మళ్ళీ కలుద్దామనే వాగ్దానంతో ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. తను భానుకి ఏ విషయంలోనూ తీసిపోదు. అందం, చదువు అన్నింటా ఒక మెట్టు పైనే ఉంటుంది. అయినప్పటికీ ఈరోజు భానుకి ఉన్న హోదా తనకు లేదాయే అని మనసు చివుక్కుమంది. ఇంటికి తిరిగి వచ్చిన విజయ అత్తగారికి మందులిచ్చి మామగారికి పిల్లలకి భోజనం పెట్టి కాస్త ఖాళీ దొరకగానే నడుం వాల్చింది. మళ్ళీ భాను మెడలో ఉన్న రాణి హారం, అలాగే భాను దిగివచ్చిన కారు కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాయి. ఎప్పుడో తన పెళ్లినాడు కన్నవారు చేయించిన చిన్న నెక్లెస్, అత్తవారు చేయించిన నల్లపూసల గొలుసు, ఒక మంగళసూత్రం ఇవే తన ఆభరణాలుగా మిగిలిపోయాయి. ఆ తర్వాత ఎప్పుడూ బంగారం వైపు చూసే అవకాశం కూడా తనకు రాలేదు. ఒకసారి కొత్తగా హారాల ఫ్యాషన్ వచ్చినప్పుడు తను కూడా హారం చేయించుకోవాలనుకుంది. భర్త సహకారంతో కొంత పైకం సమకూర్చుకుంది. అంతలోనే ఇంటిలోని అనుకోని ప్రమాదం జరిగింది. అత్తగారు మెట్ల మీద నుంచి జారి పడిపోయారు. వెన్నెముక దెబ్బతింది. ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. చాలా డబ్బు ఖర్చయిపోయింది. అంతే, ఆ దెబ్బకి హారం చేయించుకోవాలి అన్న ఆలోచన మరుగున పడిపోయింది. అలా హారం చేయించుకునే అవకాశం చేజారినందుకు విజయ ఎప్పుడూ బాధపడలేదు. ఎందుకంటే అత్తగారంటే విజయకు పంచప్రాణాలు. కన్న తల్లిని కూడా మరిపించేటంత గొప్పవారు విజయ అత్తగారు. పెళ్లైన కొత్తలో భయం భయంగా తెల్లవారుజామునే లేచి స్నానం చేసి వంటగది వైపు వెళుతూ ఉంటే అత్తగారు పిలిచి, "నువ్వు మీ అమ్మ వాళ్ళింట్లో కూడా ఇలానే లేస్తావా?" అని అడిగారు. "లేదండి, అక్కడైతే అమ్మ అన్నీ చేసుకుంటుంది. నేను 5కి లేచి యోగా చేసుకుంటాను" అని చెప్పింది విజయ. "మరిక్కడెందుకు ఇంత చీకట్లో లేచావు? అక్కడ అమ్మ వాళ్ళింట్లో ఎలా ఉన్నావో ఇక్కడ కూడా నువ్వు అలాగే ఉండొచ్చు. ఇది నీ ఇల్లు. నువ్వు ఈ ఇంటి మహారాణివి" అని అత్తగారు ప్రేమగా దగ్గరకు తీసుకుని అంటుంటే విని విజయకు ప్రాణం లేచి వచ్చినట్లయింది. ఎందుకంటే పెళ్లి కుదిరినప్పటి నుంచి అందరూ ఇలా ఉండకు, అలా ఉండకు, అత్తారింట్లో ఇలా ఉంటే పనికిరాదు అని చెప్పిన వాళ్లే. దాంతో పెళ్ళవుతుందన్న ఆనందంతో పాటే ఒక రకమైన భయం కూడా ఏర్పడింది. అత్తగారు తన ప్రేమతో ఆ భయాన్ని పోగొట్టేశారు. అప్పట్నుంచి విజయ ఆమె అత్తగారు సొంత తల్లి కూతుళ్లా ఉండేవాళ్ళు. విజయ పెళ్లైన తర్వాత కూడా ఉద్యోగంలో కొనసాగాలని అనుకుంది. అత్తగారు కూడా సరే అన్నారు. కానీ వెంటనే గర్భం దాల్చటంతో ఉద్యోగం చేసే ఉద్దేశం విరమించుకుంది. రిస్క్ ప్రెగ్నెన్సీ అని డాక్టర్ చెప్పినప్పుడు అత్తగారు కాలు కింద పెట్టనివ్వకుండా కంటికి రెప్పలా చూసుకున్నారు.
అలా ఇటు కన్నవారు, అటు అత్తింటి వారి ప్రేమల నడుమ విజయ ఇద్దరు పిల్లల తల్లయింది. పిల్లలు కాస్త పెద్దయ్యాక ఇక పిల్లల సంగతి నేను చూసుకుంటాను. నువ్వు కోరుకున్న ఉద్యోగానికి వెళ్ళొచ్చు అన్నారు అత్తగారు. ఆ మాటలు విని విజయకి అంబారి ఎక్కినంత పనయింది. వెంటనే ఉద్యోగాల వేటలో పడింది. భర్త కూడా అందులో విజయ్కి సహకరిస్తున్నాడు. అంతలోనే అనుకోని ప్రమాదం జరిగింది. అత్తగారు మంచాన పడ్డారు. అలా అత్తగారిని మంచం మీద వదిలేసి, చిన్నపిల్లలను గాలికి వదిలేసి, తను ఉద్యోగం చేసి వెలగబెట్టేది ఏముంది అనుకుంది విజయ. పరిస్థితులు అనుకూలిస్తే ఉద్యోగం ఎప్పుడైనా చేయొచ్చు గాని, ఉద్యోగం చేయాలన్న తన సరదా కోసం స్వర్గం లాంటి తన ఇంటిని అస్తవ్యస్తం చేయడం ఇష్టం లేక, ఉద్యోగం చేసే ఆలోచనని మరోసారి విరమించుకుంది. అయినా విజయ ఎప్పుడూ బాధపడలేదు. మంచం మీద ఉన్న అత్తగారిని కన్నతల్లిలా చూసుకుంటోంది. అత్తగారు కూడా తనకంతే ప్రేమ పంచిపెట్టారు మరి. పిల్లల బాగోగులు చూసుకుంటూ, మామగారి ప్రేమాభిమానాలు పొందుతూ, భర్తని అన్ని విధాలా సంతోషపెడుతూ ఎంతో సంతోషంగా గడిపేసింది ఇప్పటివరకు. కానీ బంగారానికి ఉన్న ఆకర్షణే వేరు. మహామహులే ఆ ఆకర్షణ నుంచి బయటపడలేరు. అందుకేనేమో ఈరోజు భాను మెడలో హారం చూసి విజయ మనసు కలత చెందింది. ఆ క్షణం నేను జీవితంలో అనుకున్నది ఏదీ పొందలేకపోయాను అనే ఒక న్యూన్యతాభావం విజయ మనసులో ఆవిర్భవించింది. ఎందుకో అది తన చేతకానితనమే అనుకుంది. అలా అనుకున్నది మొదలు చిరాకు పడటం ప్రారంభించింది. ఆ చిరాకు ఎవరి మీదో తెలియక ఇంటిలో గిన్నెలపైన చూపించటం మొదలుపెట్టింది. ఎప్పుడూ లేనిది వంటగది నుంచి గిన్నెల శబ్దం రావటం, అలాగే తరచూ వాళ్ళు వీళ్ళు కొనుక్కునే బంగారాలు, ఆస్తుల గురించి వర్ణించటంతో విజయ భర్త ప్రకాష్కి విజయ చిరాకుకు కారణం అర్థమైంది. విజయ ఒకప్పుడు హారం కొనుక్కోవడానికి ప్రయత్నించిన విషయం గుర్తుకు వచ్చింది. మనసులో ఎంతో బాధపడ్డాడు. నిజమే కదా, పెళ్ళయింది మొదలు తన విజయ నుంచి ఎన్నో సహాయ సహకారాలు పొందాడు. కానీ తిరిగి తన కోసం ఏమీ చేయలేకపోయాడు. అందుకే ఈసారి ఎలాగైనా దసరాకి ప్రావిడెంట్ ఫండ్ లోన్ పెట్టి విజయకు తను కోరుకున్న హారం చేయించాలి అని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అలా జరిగిన కొద్ది రోజులకే భాను విజయ ఇంటికి వచ్చింది. ఆ రోజు సెలవుదినం కావటంతో విజయ భర్త, పిల్లలు అందరూ ఇంటిలోనే ఉన్నారు. అత్తగారు విజయ తనకు చేసే సేవలను భానుతో చెబుతూ, విజయ లేకుంటే తాను ఈ రోజు ప్రాణాలతో ఉండేదాన్ని కాదంటూ కంటతడి పెట్టుకున్నారు. మామగారైతే విజయ గొప్పతనం గురించి పదే పదే చెబుతూ, విజయ మా ఇంటి ఇలవేల్పు అని కొనియాడారు. భర్త, పిల్లలు కూడా విజయ చుట్టూ తిరుగుతూ, విజయ లేకపోతే వాళ్ళ అస్తిత్వమే లేదన్నట్లు ప్రవర్తించారు. అది చూసిన భానుకి అసూయగా అనిపించింది. మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరూ కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. విజయకి, భానుకి కాస్త ఏకాంతం లభించింది. ఇద్దరూ పైన గదిలోకి వెళ్లి చిన్ననాటి విషయాలు ముచ్చటించుకుంటున్నారు. అప్పుడు విజయ భానుతో, నీ లైఫ్ సక్సెస్ అయింది. మంచి ఉద్యోగం చేసుకుంటున్నావు. కానీ నా చదువు వృధాగా మూలపడిపోయింది. నేను కూడా నీలాగే ఉద్యోగం చెయ్యాలి అనుకున్నాను. కానీ పరిస్థితులు నాకు అనుకూలించలేదు అని బాధపడింది. ఆ మాటలు విన్న భాను ముఖంలో ఎన్నో రంగులు మారాయి. కాసేపు మౌనంగా ఉండి అంది, అదేంటి విజయ, నీ చదువు వృధా అయిందని ఎలా అనుకుంటున్నావు? ముమ్మాటికి కాదు. చదువు మనకి సరైన నడవడికతో పాటు సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం కూడా నేర్పిస్తుంది. నువ్వు నీ సంసారం పట్ల సరైన నిర్ణయాలు తీసుకున్నావు. నిన్ను అభిమానించే వాళ్ళని నీ జీవితంలో మొదటి స్థానంలో ఉంచావు. అందుకే వాళ్ళ హృదయాలలో మహారాణిగా నిలిచావు. అదే గనక చేయకుంటే నువ్వు కూడా నాలాగే ఒంటరిగా మిగిలిపోయి ఉండేదానివి అంది. కొంత మౌనం తర్వాత, పెళ్ళైన కొత్తలో మా వారు బెంగళూరులో, నేను వైజాగ్లో జాబ్ చేసేవాళ్ళం. మా వారు నన్ను వైజాగ్లో జాబ్ మానేసి బెంగళూరు వచ్చేయమన్నారు. అక్కడ మరో జాబ్ చేసుకోవచ్చని కూడా అన్నారు. ఆయన చదువుకి ఇక్కడ సరైన జాబులు దొరకవు కాబట్టి నన్నే బెంగళూరు వచ్చేయమన్నారు. కానీ నేను ససేమిరా ఒప్పుకోలేదు. నా ఈగో అడ్డుపడింది. నా జాబ్ సీనియారిటీ పోతుందని బెంగళూరు రానని చెప్పేశాను. అలా వైజాగ్లో నేను, బెంగళూరులో మా వారు చాలా కాలం ఉండిపోయాం. వైజాగ్ సొంత ఊరు కనుక అత్తగారు, మామగారు నాతోనే ఉండేవారు. అత్తగారికి కీళ్లవాతం, నడవటానికి చాలా బాధపడేవారు. అయినా ఎలాగోలా పాపం పనులు చేసుకునేవారు. మామగారు కూడా ఆస్తమాతో బాధపడేవారు. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి వారిద్దరి అవస్థ చూసి నాకు చిరాకు అనిపించేది. వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి వాళ్ళని విడిచిపెట్టి నేను హాస్టల్కి వెళ్ళిపోతానని మా వారితో చెప్పాను. అలా చేస్తే ఊర్లో జనాలు రకరకాలుగా మాట్లాడతారని, నన్ను ఆడిపోసుకుంటారని,
పాపం మా వారే ఓ మెట్టు దిగి తనే బెంగుళూరు నుంచి వైజాగ్ వచ్చేసి తను చేసే ఉద్యోగం కంటే తక్కువ స్థాయి ఉద్యోగంలో చేరారు. అత్తగారిని, మామగారిని చూసుకోవడానికి పనివాళ్లను పెట్టాం. మా వారు కూడా వాళ్ళ అమ్మానాన్నల పట్ల చాలా జాగ్రత్త వహించేవారు. కానీ ఎందుకో వాళ్ళని నా వాళ్ళనుకొని ఎప్పుడూ సేవ చేయలేకపోయాను. నా ప్రవర్తనకు మా వారి మనసు తీవ్రంగా గాయపడినప్పటికీ నన్ను ఏమీ అనలేదు. కానీ మా ఇద్దరి మధ్య ఒక రకమైన దూరం ఏర్పడింది. ఆ విషయం అర్థమైనా ఆ దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేయలేదు నేను. మా ఇద్దరి మధ్య సమన్వయ లోపం వల్ల మా బాబుని చిన్నప్పుడే హాస్టల్లో పెట్టేశాం. మోడుబారిన కొడుకు జీవితాన్ని చూసి లోలోన కుమిలిపోతూ మౌనంగా రోదిస్తూ అత్తగారు, మామగారు ఏడాదిలోపే కాలం చేశారు. దానితో మా వారికి నా మీద ఉన్న ఆ కాస్తంత ప్రేమ కూడా లేకుండా పోయింది. బతికుండగా వాళ్ళ అమ్మానాన్నల్ని నేను చూసుకోలేదన్న బాధ ఆయనలో ఎప్పటికీ మిగిలిపోయింది. మా మధ్యన దూరం పూడ్చలేనంతగా పెరిగిపోయింది. చిన్నప్పటి నుంచి బోర్డింగ్ స్కూల్లో చదవడం వల్లనో ఏమో గాని బాబు మమ్మల్ని అభిమానించి అమ్మానాన్నల్లా చూడలేకపోయాడు. ఇంటిలో ఉన్నంతసేపు తన గదికే పరిమితమైపోతాడు. అలా ఒక ఇంటిలో ఉంటున్న మేం ముగ్గురం ఎవరికి వారుగా మిగిలిపోయాం. రాజేష్, అదే మా వారు, నేను అనుకున్న దానికి అడ్డు చెప్పరు. అలాగే తన జీవితంలోకి నన్ను తొంగి చూడనివ్వరు. ఎవరి లైఫ్ వాళ్ళది. బయట ప్రపంచానికి ఎంతో సుఖసంతోషాలతో, వైభవాలతో ఉన్నట్టు కనిపిస్తున్న మేము ఒక శూన్యంలో బతికిస్తున్నాం. పెద్ద ఇల్లు ఉంది. అందరికీ వేర్వేరుగా గదులున్నాయి. ఒక్కొక్కరికి 2 కార్లున్నాయి. కానీ అందరం ఒకటిగా లేము. నాకిప్పుడు అనిపిస్తుంది, ఇవన్నీ లేకపోయినా ఒకరి మనసులో మరొకరి స్థానం ఉంటే బాగుండు అని. కానీ ఏం లాభం? చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లయింది నా బతుకు. నిన్ను అంతలా ఆకర్షించిన ఈ హారం వేసుకుని అద్దంలో నాకు నేను చూసుకోవాలి తప్ప నన్ను చూసి మురిసిపోయేవాళ్లు లేరు. కానీ చంద్రబింబం లాంటి నీ ముఖాన్ని చూసి నిన్ను గుండెల్లో దాచుకోవడానికి మీ ఆయన అనుక్షణం నీ చెంతనే ఉన్నారు. ఇప్పుడు చెప్పు విజయ, నేను సంపాదించినది గొప్ప, నువ్వు సంపాదించినది గొప్పదా? నీ చదువు పనికి వచ్చిందా, నా చదువు పనికి వచ్చిందా? నీది కదా అసలైన సంపాదన. మరి ఏం చేతకాని దానిని అంటూ బాధపడతావేంటి? అంటూ భాను దిగులుగా తన సుదీర్ఘమైన మాటలను పూర్తి చేసింది. భాను మాటలు విన్న విజయకి కనువిప్పు కలిగింది. మనసు కుదుటపడింది. పశ్చాత్తాపంతో తల్లడిల్లిపోయింది. క్షణిక ఆకర్షణకి గురై తన బుద్ధి ఎందుకలా దారి మళ్ళింది అని దిగులు పడింది. ఒక్కసారి వెనక్కి ఆలోచించింది. అత్తగారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆమె ఎక్కువ రోజులు బతకదని అందరూ అన్నారు. కానీ తను అనుక్షణం ఆమె పక్కనే ఉంటూ మానసిక ఆలంబన ఇస్తూ 8 ఏళ్లు కాపాడుకోగలిగింది. ఇప్పుడు అత్తగారు కాస్త మామూలు మనిషి అవుతున్నారు. చిన్న చిన్న అడుగులు వేసి నడుస్తున్నారు. ఇదంతా తన సంపాదన కాదా? ఇప్పుడు విజయ మనసు చాలా తేలిక పడింది. తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నట్టు తెలుసుకుంది. ఇక ముందు కూడా తన కుటుంబంతో ఇలాగే సంతోషంగా గడుపుతానని నిర్ణయించుకుంది. మనస్ఫూర్తిగా రాణి హారానికి గుడ్ బై చెప్పింది. శ్రోతలారా, కథ విన్నారు కదా. ఒక్కొక్కసారి మనిషి జీవితంలో డబ్బు, హోదా ఇవే ఎక్కువ సంతోషాన్ని ఇస్తాయని అవి లేని వారు ఎక్కువగా భ్రమపడుతూ ఉంటారు. కానీ అసలైన సంతోషం, అసలైన సంపద కుటుంబ సభ్యుల ప్రేమ, ఆదరణలోనే ఉంటుంది. ఒక్కొక్కసారి మనిషి ఎంత డబ్బు సంపాదించినా, ఎంత హోదా సంపాదించినా మనిషితో సరైన మాట లేకపోవటం వల్ల ఆ జీవితం ఎప్పటికీ సుఖంగా, సంతోషంగా ఉండదు. ఈ కథలో కూడా విజయ అంతే. ఇంతకుముందు తన కుటుంబంతో చాలా సంతోషంగా ఇదే నా స్వర్గం అన్నట్టు ఉండేది. ఎప్పుడైతే భానుని చూసి తనకు తాను పోల్చుకోవటం మొదలుపెట్టిందో అప్పుడు తన జీవితం కొంచెం సేపు నరకప్రాయంగా చేసుకుంది. కానీ తర్వాత నిజం తెలుసుకొని ఎందుకు నేను ఇంత తొందరపడ్డాను, ఎందుకు ఇంత ఆవేశపడ్డాను అని అర్థం చేసుకుంది. సో మన జీవితంలో డబ్బు కావాలి మనకు బ్రతకడానికి. కానీ అదే లోకం, అదే సర్వస్వం అనుకొని అయిన వాళ్ళ ప్రేమని దూరం చేసుకోకూడదు. ఈ కథ ఇక్కడితో సమాప్తం. తిరిగి చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.